ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ 9వ FBI డైరెక్టర్గా కాష్ పటేల్ను నియమించారు. ఆయన నియామకాన్ని సెనేట్ ధృవీకరించింది. సెనేటర్ల ఓటింగ్లో కాష్ పటేల్కు మద్దతుగా 51 ఓట్లు, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. FBI డైరెక్టర్గా ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉందని కాష్ పటేల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రెసిడెంట్ ట్రంప్ అటార్నీ జనరల్ బొండేకి ధన్యవాదాలు తెలిపారు. జీమెన్ నుంచి 9/11 తర్వాత దేశాన్ని కాపాడటం వరకు FBIకి ఒక చారిత్రాత్మక వారసత్వం ఉందని, అమెరికా ప్రజల కోసం FBI పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడి ఉండాలన్నారు. రాజకీయాలు మన న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయన్న కాష్ అది నేటితో ముగుస్తుందని వెల్లడించారు. కాష్ పటేల్లో అమెరికాలోని న్యూయార్క్లో గల గార్డెన్ సిటీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన తల్లిదండ్రులు భారత్లోని గుజరాత్కు చెందినవారు. కాష్ తల్లిదండ్రులు తొలుత ఉగాండాకు వెళ్లినప్పటికీ అక్కడ జాతి వివక్ష కారణంగా కెనడాకు వెళ్లిపోయారు. కాష్ తండ్రి విమానయాన సంస్థ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కాష్ పటేల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. కాష్ రిచ్మండ్ యూనివర్సిటీ నుండి హిస్టర్ క్రిమినల్ జస్టిస్లో డిగ్రీ పొందారు. అలానే పేస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి JD కూడా పొందారు. గతంలో అమెరికా ప్రెసిడెంట్కు డిప్యూటీ అసిస్టెంట్గా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉగ్రవాద నిరోధన విభాగానికి సీనియర్ డైరెక్టర్గా పనిచేశారు. That I take this obligation freely without any mention